ఆత్మలకి ఒక సంవత్సరం అంటే ఒక రోజు. ఒకరోజు అచ్చా! రైట్. అక్కడి నుంచి. రైట్. ఇక్కడ మరి ఇవన్నీ చేస్తున్నాం కదా! ఇంకా చేసినా మాకెందుకు సమస్యలు అనేటువంటి విషయానికొస్తే, ఈ 60 సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వ్యక్తులెవరు కూడాను స్వర్గ నరక ప్రాప్తి లేదు అని చెప్పి గరుడ పురాణం చెప్తాం. అరెరే! ఓకే. వీళ్ళు మధ్యలోనే. మధ్యలో ఉంటారు. ఎక్కడుంటారు? వీళ్ళకో స్థానం కావాలిగా. మీకు త్రిశంకుడి కథ తెలిసే ఆ! ఉంటుంది. తెలుసు. తెలుసు. అవును. త్రిశంకుడి బొందితో ప్రాణానికి విశ్వామిత్రుడు స్వర్గానికి పంపిస్తే ఇక్కడ స్థానం లేదని చెప్పి బయటికి నెట్టేశారు. నరకానికి వెళ్తే అక్కడ నీకు స్థానం లేదని చెప్పి కిందకి నెట్టేస్తూ ఉంటే, ఆయన ఆకాశ మార్గం నుంచి కింద భూమికి ఇలా రివర్స్‌లో పడుతూ ఉంటారు కదా! విశ్వామిత్రుడు నేను పంపించిన వాడికి ఎక్కడా స్థానం లేదా అని చెప్పి ఆయన కోసం ఒక స్వర్గాన్ని సృష్టించాడు. అవును. భూమికి, ఆకాశానికి మధ్యలో. దాన్ని త్రిశంక స్వర్గం అంటాం. అవును. ఇప్పుడు కూడా ఎవరన్నా అటు ఇటు కాకుండా మాట్లాడుతున్న వాడిని వీడు త్రిశంక స్వర్గంలో ఉంటుంటాడా అని చెప్పి అవును. మాట వరుసగా అంటూ ఉంటాం. అవును. ఈ ఆత్మలన్నీ కూడా ఈ 60 సంవత్సరాల లోపల చనిపోయినటువంటి ఆత్మలన్నీ కూడాను త్రిశంక స్వర్గంలో మాత్రమే ఉంటాయి. ఓహో! భూమికి, ఆకాశానికి మధ్యలో వేలాడే వాళ్ళని ఏమంటాం మనం? అవును. పిశాచాలు అంటాం. ఓకే. అంటే ఇక్కడ ప్రేత రూపం ఇంకా వాళ్ళకి పోలేదు. కేవలం ప్రేత రూపంలోనే ఉంది. ఈ ప్రేత రూపంలో ఉన్నటువంటి వాళ్ళకి మనం పెట్టేటువంటి దినాలు, తద్దినాలు ఎక్కడ అందుతున్నాయి? అందవు. ఓకే. అందవు కాబట్టి వాళ్ళు సంతృప్తికరంగా లేరు. ఓహో! మన పితృదేవతలే మన వంశానికి సంబంధించినటువంటి పితృదేవతలే సంతృప్తికరంగా లేకపోతే వంశం వృద్ధి ఎక్కడ జరుగుతుంది? హ్మ్. వంశంలో సంతోషంగా ఎవరుంటారు? ఓకే. ఉండలేరు కదా! అవును. మనకు ప్రత్యక్ష దేవాలే తల్లి, తండ్రి. అందుకనే కొడుకు లేనటువంటి వాళ్ళు ఎందుకు బాధపడతారు? అపుత్రస్య గతిర్ నాస్తి అని చెప్పి నాస్తి శాస్త్రం అంటారు. చెప్తూ అవును. ఉంటారు. కొడుకులు లేకపోతే గతులు లేవు, కొడుకులు కావాలని చెప్పి చెట్లు, ఓహ్! పుట్టలు, దేవుళ్ళు, రాళ్ళు, రప్పలు మొక్కి కొడుకు కావాలని. పూర్వకాలంలో 10 మంది అమ్మాయిలు పుట్టినా 11వ వాడైనా కనీసం అబ్బాయి పుడతాడని చెప్పి ఎదురు చూసి అబ్బాయి కోసం కనేటువంటి వాళ్ళు కూడా అవును. పూర్వకాలంలో ఉండేవాళ్ళు. ఉన్నారు. అవును. కదా! ఇప్పటికీ కొంతమంది ఉన్నారు. ఉన్నారు. నలుగురు అమ్మాయిలు పుట్టినా అబ్బాయి కావాలని చెప్పి ఇంకా ఎదురు చూసేటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. మా పెద్దనాన్నకి 11 మంది ఆడపిల్లలు. అబ్బా! ఆ తర్వాత అబ్బాయి. ఇంకా లేదు. లేరు. ఇంకా అందరు అమ్మాయిలు. అప్పుడు ఆపేశారింకా. ఇంకా అబ్బాయి పుట్టడం ఆ! కష్టమేమో అని. అని. ఇక్కడ ఈ కొడుకుల కోసం ఏదైతే చేస్తున్నారో బ్రతికుండగా మనం తల్లిదండ్రులను తప్పనిసరిగా చూడాలి మనం. దాంట్లో అనుమానమేం లేదు. ఇహ తల్లికి మించిన దైవం లేదని ప్రపంచంలో ప్రతి శాస్త్రం చెప్తూనే ఉంది. తండ్రి పడేటువంటి ఆవేదన అందరికీ తెలిసిందే. అంతే కదా! అనేక రకాల గాథల్లో వింటున్నాం, చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ తల్లిదండ్రులకి చనిపోయిన తర్వాత ఉత్తర క్రియలు కానివ్వండి, ఈ కర్మకాండలు, తద్దినాలు, దినాలు ఇవన్నీ కూడా కేవలం కొడుకుకి మాత్రమే అర్హత, అధికారం ఉంటుంది. ఇంకెవరికీ లేదు. హ్మ్. కదా! ఓకే. ఓకే. మరి ఆ అవును. కొడుకు పెడుతున్నది వాళ్ళకి అందకపోతూ ఉంటే వీళ్ళెక్కడ సంతోషకరంగా ఉంటాడు? అవును. ఇప్పుడు మన ఇంట్లోనే మన పిల్లలుంటారండి. మనం భోజనం పెడితే తినకుండా వాళ్ళు పక్కెళ్ళిపోయి పడుకుంటే అవును. ఎలా ఉంటుంది? ఓహ్! బాధగా ఉంటుందా? అంతేగా. ఒకరోజు బావుంటుంది. రెండో రోజు ఇంకా అదేదో పెద్ద సమస్య పెద్ద ఉంది. సమస్యే. అవును. తెలుసుకోవాలని ఒక తపన పడతాం అమ్మో! గదా! అవును. ఆ తపన తీర్చడానికి ఇప్పుడు మన కార్యక్రమం కూడా అచ్చచ్చచ్చా! ముఖ్యంగా. క్లియర్‌గా చెప్పారు. అవును. ఓకే. ఈ విధంగా పితృదోషాలు వస్తూ ఉంటాయి. ఇహ స్త్రీ శాపం. స్త్రీ శాపం అంత ఘోరమైనటువంటి శాపం ప్రపంచంలో దేవతా శాపం కూడా ఉండదండి. ఆ! పూర్వకాలంలో అతి ఎక్కువ మంది పురుషాహంకారంతో ఎక్కువగా అవును. అవును. ఆభిజాత్యం చూపించారు చాలామంది. వాళ్ళ దారుణాలు, దారుణాలు. అధికారాన్ని అవును. చాలామందిని ఇంట్లో ఆడవాళ్ళని పురుగు కంటే హీనంగా చూసినటువంటి ఒక మగజాతి అవును. మనదైనా అవును. తమ్ముడు తనవాడైన ధర్మం చెప్పాలని అంతే కదా! అవును. మన జాతి అయినా, మగజాతి అయినా నిజంగా ఆడవాళ్ళని హీనంగా పురుగు కంటే హీనంగా చూశారు కొంతమంది. భార్య ఉండగానే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. అవును. ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకోవడం. దీనివల్ల ఇంట్లో ఉన్న స్త్రీ ఏమవుతుంది? ఎంత రోదన పడుతుంది? క్షోభ. అసలు మామూలు క్షోభ ఆత్మక్షోభ అది. కాదది. అవును. ఎంత క్షోభ అది. బయటికి చెప్పుకోలేక, ఆ లోపల మింగలేక, బయటికి ఎవరైనా చెబుదామంటే ఏం చేస్తాడో భర్త తెలియదు. అవును. దీంతో పాటుగా మనం దాదాపుగా 2000 సంవత్సరం వరకు టీవీ న్యూసుల్లో, పేపర్‌లో విన్నదంతా కూడా వరకట్న వేధింపులు. వేధింపులు. అవును. అత్త, మామ, భర్త అవును. కిరోసిన్ పోసి తగలబెట్టడం, గొడ్డలు పెట్టి నరకటం, అవును. ఫ్యాన్‌కు ఉరివేయటం, గ్యాస్ సిలిండర్‌లు తిప్పేసి తిప్పేసి తగలబెట్టడం. తగలబెట్టడం. అవును. ఇవన్నీ కూడా స్త్రీ శాపాలే సార్. అబ్బా! అలాగే ఆడవాళ్ళ కంటి నుంచి ఎవరైతే కన్నీటికి కారణమవుతున్నారో, ఆ కన్నీటి చుక్క మహాసముద్రమై ఆ వ్యక్తినొక్కడిని కాదు, ఆ వ్యక్తి వంశాన్ని కూడా నిర్వంశం చేసేంత శక్తివంతమైంది ఆడవాళ్ళ కంటి నీరు. అబ్బా! దానికి కారణం మనం కాకూడదని చెప్తాం. ఓహ్!
ఇప్పుడు మనం ఈ జాతకాలు ఇవన్నీ తీసి పక్కన పెడితే సార్, అవును. ఏదైనా విలేజెస్‌కి వెళ్ళి బాగా బ్రతికినటువంటి కొంతమంది చితికిపోయి ఉంటారు. అవును. ఏమైంది వీళ్ళు ఇలా ఈ కుటుంబం ఎందుకు ఇలా అయిపోయింది అంటే ఆడదాన్ని ఉసురు పోసుకున్నారని చెప్పి ఒక్క మాటలో చెప్పేస్తారు. అంటారు. అవును. అవును. ఒక్క మాటలో చెప్పేస్తారు. కరెక్ట్‌గా చెప్పారు. అవును. ఇలాగే ఇల్లీగల్ కాంటాక్ట్స్ కానివ్వండి, వాటితో వాళ్ళు ప్రెగ్నెన్సీ ఉండి వాళ్ళు హ్మ్. చనిపోవటం, హ్మ్. ఎక్కడ పరువు పోతుందని చెప్పి వాళ్ళని చంపేయడం. చంపేయటం, అవును. ఇలాంటివి కూడా స్త్రీ శాపానికి కారణం. ఓకే. ఇలాంటి స్త్రీ శాపం అనేటువంటిది ఒక పురుషుడు బాధపెడితేనో కాదు, భర్త భార్యను కష్టపెట్టినా, అత్తామామలు కోడల్ని బాధపెట్టినా, అలాగే మరిది గారు వదిన్ని బాధపెట్టినా, హ్మ్. వదిన ఆడపడుచుల్ని, ఆడపడుచులు వదిన్ని బాధపెట్టినా, కూతుర్ని తల్లిదండ్రులు బాధపెట్టినా, ఏ రకమైనటువంటి రిలేషన్‌తో అయినా రక్త సంబంధంలో ఉండేటువంటి ఆడవాళ్ళని ఎక్కడైతే బాధపెడుతున్నామో, మనకు సంబంధం లేని వాళ్ళని కూడా మన జీవితంలోకి తీసుకొచ్చి మరీ బాధపెడుతున్నామో, ఈ బాధలు మొత్తం వంశ పరంపరగా స్త్రీ శాప రూపంలో వెంటాడుతూనే ఉంటాయి. అబ్బా! పాము పగబడితే కొన్నేళ్ళే, అవును. స్త్రీ శాపం పడితే 14 తరాల పాటు వెంబడిస్తూ ఉంటుంది ఇది. 14 తరాలు. 14 జనరేషన్స్. దీంట్లో ఒకసారి మన వంశంలో స్త్రీ శాపము, పితృదోషము ప్రారంభం అవ్వనే కూడదు. అయ్యిందా, ఈ 14 తరాల్లో మళ్ళీ ఎవరో ఒకళ్ళు మరలా ఇలాంటి అవును. తప్పు చేస్తూ ఉంటారు. ఆ! ఈ తప్పు చేస్తే మరలా అక్కడి నుంచి మళ్ళీ 14 తరాలు మళ్ళీ ప్రారంభం. అబ్బా! రీస్టార్ట్ మళ్ళీ. ఇప్పుడు కొన్ని పరిహారాలుంటాయి, పూజలుంటాయి, అవును. చేయించుకుంటారు. నేను పూజ చేయించుకున్నాను, నా దోషాలన్నీ పోయినాయి. మళ్ళీ మరుసటి రోజు వచ్చి పొద్దున్నే పెళ్ళాన్ని కొడితే, పెళ్ళాం ఏడిస్తే మళ్ళీ మళ్ళీ ప్రారంభమేగా. అచ్చా! ఈ లెక్కన 14 తరాలు ఉండరండి. నిర్వంశం అయిపోతుంటది అయిపోతుంది. మధ్యలోనే. దీంట్లో ముఖ్యంగా అండి, ఆడవాళ్ళు ఎక్కడ ఏ విషయంలో, అందుకని ఆడవాళ్ళని తిట్టొద్దు. అవును. వాళ్ళు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు, అవును. సున్నితంగా ఉంటారు. దీంట్లో ఈ రకమైనటువంటి వీటిల్లో చావులున్నాయి గదా! ఇందాక మనం అనుకున్నటువంటి అవును. మరణాలు, అకాల మరణాలున్నాయి. అవును. అవును. మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు. దీంట్లో రెండవ వివాహం చేసుకున్నటువంటి వంశంలో స్త్రీ శాపం సంపూర్ణంగా ఉంటుంది. హ్మ్. స్త్రీ శాపం సంపూర్ణంగా ఉంటుంది తప్పనిసరిగా. ఓకే. దాంతో పాటుగా ముఖ్యంగా సూసైడ్, యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్స్, వాటర్ యాక్సిడెంట్స్, ఆ! కిడ్నీ ప్రాబ్లమ్, లివర్ ప్రాబ్లమ్, అలాగే హార్ట్ ప్రాబ్లమ్, బ్రెయిన్ స్ట్రోక్స్, ఇట్లాంటి కారణాల వల్ల చనిపోయినటువంటి వ్యక్తులే అతి ఎక్కువ మంది ఉంటారు. ఓకే. దీంతో పాటు మర్డర్స్, ఎవరైనా చంపడం, చనిపోవటం, ఇవన్నీ కూడా కారణాలే. ఆ! ఇది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. మగవాళ్ళు చనిపోతే పితృదోషం అంటున్నాం, ఆడవాళ్ళు చనిపోతేనేమో స్త్రీ శాపం అంటున్నాం. అవును. ఇలాంటి అనారోగ్యాలు, ఇప్పుడు నేను చెప్పినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, లివర్, కిడ్నీ, బ్రెయిన్ స్ట్రోక్, అవును. హార్ట్ ప్రాబ్లమ్, క్యాన్సర్, ఇట్లాంటివన్నీ కూడాను వంశ పరంపరగా వస్తూ ఉంటాయి చూడండి. అవును. హెరిడిటీ అని అవును. చెప్పి చెప్తూ ఉంటారు అవును. డాక్టర్స్. అవును. డాక్టర్స్ జీన్స్‌తో చెప్తూ ఉంటారు. మనమేమో మన శాస్త్రంలో గ్రహాలతో చెప్తాం. విగ్రహాలతో చెప్తారు. కరెక్ట్. స్త్రీ శాపం, పితృదోషం ఉన్న ఇంట్లో తప్పనిసరిగా కొన్ని నక్షత్రాలు, కొన్ని గ్రహాల కాంబినేషన్ వంశపరంపరగా వస్తూనే ఉంటాయండి. దీన్నెవరు ఓకే. తప్పించడం కూడా సాధ్యం కాదు. ఓహో! పైగా నా రీసెర్చ్ ప్రకారం నాకు తెలిసిందేంటంటే, సూసైడ్ చేసుకుంటుంటారు. అవును. సెన్సిటివ్, టూ మచ్ సెన్సిటివ్ ఉంటారు పిల్లలు కొంతమంది. అవును. 10థ్ క్లాస్‌లో ఒక మార్కు తక్కువొస్తే సూసైడ్ చేసుకోవడం. అవును. ఒక మార్కు పోతే జీవితం పోలేదు. మళ్ళీ ఏమవుతుంది? ఇంకోసారి ప్రయత్నించొచ్చు కావాలంటే. కానీ అది కూడా తట్టుకోలేని సెన్సిటివిటీ ఏదైతే ఉందో, వీళ్ళ పూర్వతరాల్లో ఇదే మెంటాలిటీతో ఉన్న వాళ్ళు పుట్టి సూసైడ్ చేసుకోవటం వల్ల అదే ఆలోచన విధానం ఈ పిల్లలకు కూడా వస్తుందని చెప్తాను నేను. ఇది కూడా హెరిడిటీ. హ్మ్. వంశపరంపరగా వచ్చేటువంటి ఆలోచన విధానమే. అచ్చచ్చచ్చ! ఓకే. ఇప్పుడు కొంతమంది చెబుతుంటారు, "అబ్బా! మీ అచ్చం మీ మేనత్తలాగున్నారు. అవును. మీ తాతగారిలాగున్నావు. మీ ముత్తాతగారు కూడా ఇంతే ఉండేవారు" అని చెప్తూ ఉంటారు. అవును. లక్షణాలతో పాటు ఆలోచన విధానాలు కూడా ఇవే వస్తాయి. ఆ సెన్సిటివిటీ కూడా మన ఓకే. పూర్వీకుల దగ్గర ఓకే. నుంచే వస్తూ ఉంటుంది. ఓకే. ఎవరో ఒకళ్ళతో తప్పనిసరిగా టచ్ అయి ఉంటుంది. అదే ఆలోచన విధానం వీళ్ళకొస్తుంది. ఆ సెన్సిటివిటీ, దానివల్ల ఆత్మహత్యలు చేసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఒక విచిత్రం ఏంటంటే సార్, పితృదోషం, స్త్రీ శాపం. ఇప్పుడు ఒక అబ్బాయికుంది. అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తుంది. అవును. ప్రపంచంలో ఎక్కడ తిరిగినా మరలా పితృదోషం, స్త్రీ శాపం ఉన్న అమ్మాయే భార్య అవుతుంది. లేకపోతే కాదు. హ్మ్. లేకపోతే కాదు. దాంట్లో అనుమానమే లేదు. వాళ్ళకి ఒక గూటి పక్షులు మొత్తం ఒక చోట చేరుతుంటాయి అంటారు చూడండి. ఆ టైప్‌లో ఈ అబ్బాయికుందంటే అమ్మాయికుంటుంది. అమ్మాయికుంటే అబ్బాయికుంటుంది గాని. ఓకే. ఏదో వీళ్ళిద్దరికుంటే కుజదోషం ఉన్న అబ్బాయికి కుజదోషం అమ్మాయిని చేయరన్నారు గదా! ఇచ్చినట్టుగా.
వీళ్ళిద్దరికీ ఉంటే పుట్టే పిల్లలకి తప్పనిసరిగా ఉంటుందిగా.